హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్ కు స్వాగతం. ఇవాళ మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే, చాలా మంది అడుగుతున్నారు షోల్డర్ జారుతుంది, చంక భాగంలో ముడతలు వస్తున్నాయి అని చెప్పేసి అడుగుతున్నారు. అందుకోసం దానికోసమని ప్రత్యేకంగా ఇవాళ వీడియో పెడుతున్నాను. షోల్డర్ జారడానికి అవకాశం ఏంటంటే, ఇదిగోండి, మన షోల్డర్ అంటే ఇప్పుడు మనకు ఒక్కొక్కరిది మెజర్మెంట్ ఒక్కొక్క ప్రకారం ఉంటది. ఎవరి మెజర్మెంట్ బట్టి వాళ్ళకి మనం మెజర్మెంట్ వేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఈ బ్లౌజ్ ఉంది. ఈ బ్లౌజ్ కి షోల్డర్ వచ్చేసి 10 ఇంచెస్ వస్తుంది. అంటే 10 ఇంచెస్ దేనికి వస్తుంది అని అంటే, చెస్ట్ భాగం ఇక్కడ ఇప్పుడు మనకి ఎంత ఉందో చూసుకుందాం ఒకసారి. చెస్ట్ భాగాన్ని బట్టి కూడా షోల్డర్ వస్తుంది. ఇక్కడ మనకు చెస్ట్ భాగం వచ్చేసి 16 ఇంచెస్ వచ్చిందండి. ఇక్కడ ఇదిగో చూడండి, ఇక్కడ 16 ఇంచెస్ మనకు చెస్ట్ భాగం వచ్చింది. అయితే 16 ఇంచెస్ కానీ 15 ఇంచెస్ కానీ 14 ఇంచెస్ కానీ ఇక్కడ చెస్ట్ భాగము ఇంతకుముందు వీడియోలో కూడా మీకు క్లియర్గా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మనకు ఇక్కడ 16 ఇంచెస్ వచ్చింది ఇక్కడ మనకి చెస్ట్ లూజ్. అయితే ఇక్కడ మనకి 14, 15, 16 ఈ 3 ఇంచెస్ కి 17 వరకు కూడా మనకు 10 ఇంచెస్ షోల్డర్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇక్కడ 10 ఇంచెస్ షోల్డర్. ఈ మూడిటికిను షోల్డరు మనకు 10 ఇంచెస్ 17 వరకు సరిపోతుంది. ఇక 18 ఇంచెస్ వస్తుంది కదా ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది. 18 ఇంచెస్ వస్తేనేమో 5.5 పెట్టుకోవాలి. 18 నుంచి మనకు 19, 20 వరకు కూడా 5.5 వర్తిస్తుంది షోల్డర్. ఇలా మనం పెట్టుకున్నాం అనుకోండి, షోల్డర్ జారదు, మనకు టైట్ గా మనకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్ గా వస్తుంది. ప్లస్ అదొకటి, మీకు షోల్డర్ జారడానికి కారణం ఏంటంటే, ఇదిగోండి, ఇక్కడ మనకు ముందు వైపు నెక్ ఉంటుంది కదా, ముందు వైపు నెక్ ఎక్కువ బ్రాడ్ తెగితే గనక తప్పనిసరిగా షోల్డర్ జారుతుంది. ఈ షోల్డర్ అనేది మనం ఇక్కడ చూసుకోవాలి, ఫ్రంట్ నెక్ ఎంత ఉందనేది. ఫ్రంట్ నెక్ తగ్గించి పెట్టుకున్నాం అనుకోండి, మనకు షోల్డర్ అనేది మనకు జారకుండా ఇక్కడ మనకు పట్టేసినట్టు ఇక్కడ ఉక్సు పెట్టుకుంటాం కదా, ఈ ఉక్సు భాగంలో మనం ఇలా పెట్టేసుకుంటే మనకు షోల్డర్ జారదప్పుడు అలా ఉంటది. ఇలా మనము ముందు నెక్ తగ్గించి పెట్టుకుంటే తప్పనిసరిగా మీకు షోల్డర్ జారే అవకాశమే ఉండదు. మీరు ఇలా చూడండి, ఈ షోల్డర్ ఇప్పుడు నేను చెప్పిన మెజర్మెంట్ల ప్రకారము ఇప్పుడు మనకు ఇక్కడ నేను చెప్పాను కదా, 14, 15, 16, 17 ఇంచెస్ వరకు చెస్ట్ లూజ్. మీరు 10 ఇంచెస్ పెట్టుకోండి షోల్డర్. ఇక చంక భాగం వచ్చేసి కూడా 5 ఇంచెస్ సరిపోతుంది వీళ్ళకి. అంటే ఇప్పుడు నేను ఈ మెజర్మెంట్ ప్రకారము 5 ఇంచెస్ సరిపోతుంది. 14, 15, 16, 17 ఇంచెస్ వరకు చంక భాగం అనేది ఇక్కడ మనం పెట్టుకుంటాం కదా. ఇదిగోండి, ఇక్కడ మనం ఇక్కడ 5 ఇంచెస్ సరిపోతుంది వీళ్ళకి. ఈ మెజర్మెంట్లు వీళ్ళకి కరెక్ట్ గా వస్తాయి. ఇక్కడ చంక భాగం ఉంది కదా, ఈ చంక భాగం అనేది 5.5 పెట్టుకోవాలి. ఇక మనకి 19 గాని 20 ఇంచెస్ గాని ఉంటే, కొంచెం హ్యాండ్స్ లావు ఉంటే గనక 6 ఇంచెస్ పెట్టుకోవాలి చంక భాగం అనేది. ఇక్కడ ఈ చంక భాగం అనేది 6 ఇంచెస్ పెట్టుకోవాలి. మీకు ఇప్పుడు డ్రా వేసి చూపిస్తాను చూడండి. ఇది మామూలుగా నేను మెజర్మెంట్ వేస్తున్నాను. 15 ఇంచెస్ లెంత్ తీసుకున్నాను ఇక్కడ. ఇదిగోండి, మామూలుగా నేను అంటే మామూలుగా అందాదకు మనకి ఇప్పుడు ఎలా ఉంటదంటే, ఒక్కొక్కరి మెజర్మెంట్ ఒక్కొక్కరిది ఉంటది, కానీ నేను మామూలుగా వేస్తున్నాను. ఇక్కడ 15 ఇంచెస్ మనము లెంత్ తీసుకున్నాము. 15 ఇంచెస్ లెంత్ తీసుకున్న తర్వాత మ్యాక్సిమం మనకు మినిమం ఎలా ఉంటదంటే 19, 20 ఇంచెస్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. 80% మనకు 100లో 80% 19, 20 ఇంచెస్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే అందరం ఇవాళ రేపు అందరం ఫ్యాటే కదండి, అందుకోసం అని చెప్పేసి అక్కడ ఆ మెజర్మెంట్ తో ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇదిగోండి, 15 ఇంచెస్ వరకు మనం ఇక్కడ మార్కింగ్ వేసుకుందాం ఇక్కడ. ఆ తర్వాత షోల్డర్ వచ్చేసి 11 ఇంచెస్ పెడుతున్నాను. ఇదిగోండి 11 మ్యాక్సిమం. ఎందుకంటే ఈ మెజర్మెంట్ తో ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు, అందుకోసం ఈ మెజర్మెంట్ చూపిస్తున్నాను. మీకు ఇంకా కావాలంటే ఇంకా తక్కువ ఎక్కువ మెజర్మెంట్ ఉన్న వాళ్ళది కూడా మీకు క్లియర్ గా చెప్తాను. ఇదిగోండి, ఇక్కడ 5.5 పెడుతున్నాను చంక భాగం. ఇక్కడ చెస్ట్ లూజ్
చెస్ట్ లూజ్ వచ్చేసి 19 పెడుతున్నాను. ఇక్కడ 19 అంటే 9.5 ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చులోకి. ఇక్కడ మనం ఇదంతా డ్రా వేసుకుందాం. ఇది స్ట్రేట్ గా ఇలా తీసుకుందాం. ఇది ఆ తర్వాత మనకు మెజర్మెంట్ కోసం ఇక్కడ 1 ఇంచ్తో ఇలా తీసుకున్నాను. ఇప్పుడు మనం ఇది స్క్వేర్ చొప్పున ఇలా వేసుకుని డ్రా ఇలా వేసుకోవాలి. ఇదిగోండి ఇలా. ఆ తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ చంకలో రౌండ్ తిరగడానికి చాలా మంది అడుగుతున్నారు, చంక భాగంలో ముడతలు వస్తున్నాయి అని చెప్పేసి మనం ఇక్కడ 1 ఇంచ్ తోని ఇక్కడ మనకు 1 ఇంచ్ తోని తీసుకుంటున్నాం. చూడండి, అంటే ఈ క్రాస్ లో మనం ఇలా 1 ఇంచ్ ఇలా పెట్టుకోవాలి. ఇలా 1 ఇంచ్ పెట్టుకొని మనం మార్కింగ్ ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా మార్కింగ్ పెట్టుకున్నాం. దీనికి ఎలా తీసుకోవాలంటే చాలా మంది ఏం చేస్తారంటే ఇదిగో ఇక్కడ నుండి ఇలాగే తీసుకుంటారు. మరి రౌండ్ తీయమని చెప్పాను నేను. అయితే వాళ్ళు చాలా మంది ఇక్కడ నుంచి ఇలాగే తీసుకుంటారు. ఇలా తీయకూడదు. ఇలా ఫస్ట్ స్టార్టింగ్ లో ఇదిగోండి మనకి ఇలా స్టార్టింగ్ ఉంది కదా, ఇలా ఇదిగోండి ఇక్కడ ఇలా వచ్చేసి ఇదిగో ఇలా రావాలి. మనకు ఇది చంక భాగం అనేది ఇలా రావాలి. అప్పుడు మనకు ఏంటంటే ఇది ముందుకు కొంచెం పెరిగింది కదా, ఇప్పుడు మనకు వెనక భాగానికి పట్టేసినట్టు ఉండదు. అంటే మనకి చంక భాగము పట్టేసినట్టు ఉండదు. ఇప్పుడు మీరు సపోజ్ చాలా మంది ఇదే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఇలాగ చేస్తారు. ఇది రౌండ్ తీయాలనంటే ఇదిగోండి ఇక్కడ ఇలా ఇలా పెట్టేసి ఇలా తీస్తుంటారు. అలా తీయకూడదు. ఇప్పుడు నేను ఇలా చెప్పిన ప్రకారం ఇలా తీసుకున్నాను అనుకోండి, మీకు ముడతల కింద రావడానికి అసలు ఉండనే ఉండదు. మీకు చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను చెప్పింది ఇదిగోండి ఇక్కడ నేను షోల్డర్ ఇప్పుడు ఆ తర్వాత నెక్ ఏంటంటే ఇదిగోండి ఇక్కడ నేను 3.5 పెడుతున్నాను. అంటే ఇక్కడ మనకు నెక్ 2 ఇంచెస్ ఉంటుంది. ఇక్కడ మనకు 3.5 పెట్టినప్పుడు ఇక్కడ 2 ఇంచెస్ ఉంటుంది. ఈ 2 ఇంచెస్ కు ఒక 10 ఇంచెస్ మన నెక్ డీప్ అనుకుందాం. ఇదిగోండి ఇక్కడ 10 ఇంచెస్ మన నెక్ డీప్ వచ్చేసి ఇంత. ఇక్కడ మనం ఇది కూడా ఇదిగోండి మనకు బ్రాడ్ రావాలంటే గనక ఇలా తీసుకోవాలి. నెక్ కొంచెం షేప్ మనకు రౌండ్ షేప్ రావాలంటే, కొంచెం మన వెనకాలో రౌండ్ రావాలంటే ఇలా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇది అది ఒకటి. మీరు ఇప్పుడు మనం ఇలా డ్రా వేసుకున్నాం. ఇది డ్రా వేసుకున్నాక అప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ మనం ఇది కట్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇదిగోండి ఇది మనం కట్ చేసేటప్పుడు మనము ఇది సీజర్ ఈ కత్తెరను లేవట్టకూడదు. ఎక్కడ మనం ఈ రౌండ్ షేప్ లో ఈ రౌండ్ ఇక్కడ వరకు వచ్చేదాకా లేవట్టద్దు. దీన్నే మనం కత్తెరను ఇప్పుడు ఇలా కట్ చేసేటప్పుడు ఇదిగోండి ఇలా తీసుకోవాలి. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకు ఎగుడు దిగుడు రాకుండా చక్కగా కటింగ్ వచ్చేస్తుంది. ప్లస్ ఇప్పుడు ఇక్కడ మనము ఇది ఒకటి, ఇది మనకు మెయిన్ పాయింట్ తెలుసుకోవాల్సింది. ఇప్పుడు ఇక్కడ మనం ఇలా షోల్డర్ ఉంది కదా, ఇప్పుడు ఈ షోల్డర్ ను ఇదిగోండి ఇలా కొంచెం జస్ట్ ఇలా కట్ చేసుకోవాలి. ఇలాంటప్పుడు మనకు కరెక్ట్ ఫిట్టింగ్ అనేది టైట్ గా మనకు ఇక్కడ మనకు మెడ భాగంలో కరెక్ట్ గా మన ఫిట్టింగ్ అనేది టైట్ గా కూర్చుంటది. అప్పుడు మనకు బ్లౌజ్ కూడా ఏం చక్కగా మనకు సెట్ అవుతుంది. అందుకని ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి మనకు చక్కగా వస్తుంది. ఇలా మనం మార్కింగ్ వేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఇది ఒకటి. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అది కూడా మనం బాగా గమనించాలి. ఇదిగోండి షోల్డర్ జారుతుంది అని అంటే ఇదిగోండి ఇక్కడ మనకు ఈ మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కూడా జస్ట్ మనం ఇప్పుడు రెండు ఫ్రంట్ బ్యాక్ రెండు మనం జాయింట్ చేసుకుంటాం కదా, షోల్డర్ జాయింట్ చేసుకునేటప్పుడు జస్ట్ మనకు ఇలా రావాలి స్టిచ్చింగ్ అనేది. ఇదిగోండి జస్ట్ మనకు ఇలా ఇదిగోండి మనకు ఉండి లేనట్టుగా మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ హై ఉన్నది, ఇక్కడ మనకు కొంచెం డౌన్ ఉంది. ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే మనకు నెక్ పట్టేసినట్టుండి మనకు టైట్ గా వస్తుంది. మీరు ఇలా చేయండి తప్పనిసరిగా మీకు ఇది టైట్ ఫిట్టింగ్ తోని మీకు నెక్ వస్తుంది. ఫ్రంట్ భాగం అనేది మనకు ఫ్రంట్ నెక్ కొంచెం తగ్గించి పెట్టుకోండి. తగ్గించి పెట్టుకుంటే గనక మీకు షోల్డర్ జారే అవకాశమే ఉండదు. ప్లస్ ఇక్కడ మనకి చంక భాగంలో
మనం ఇలా వేసుకున్నాం అనుకోండి, ఇది కూడా మనకు ముడతల కింద రాదు, చక్కగా వస్తుంది. మరి ఇంకా మనకి ఇప్పుడు నేను చెప్పింది ఇప్పుడు 19 ఇంచెస్ వరకు మెజర్మెంట్ చూపించాను. ఇక మనకి 20, 21, 23 ఇంచెస్ వరకు కూడా మనకు ఇది మెజర్మెంట్. కాకపోతే ఇదిగోండి ఇక్కడ షోల్డర్ వచ్చేసి 12 ఇంచెస్ తీసుకోవాలి. ఇది 21 ఇంచెస్ ఉన్న వాళ్ళకి 21 ఇంచెస్ ఉండి, లేదా షోల్డర్ కొంతమందికి ఎక్కువగా ఉంటది, అంటే భుజాలు అనేది కొంచెం ఎక్కువగా ఉంటాయి కొంతమందికి. అలాంటి వాళ్ళకి 6 ఇంచెస్ తీసుకోవాలి, అంటే 12 ఇంచెస్ తీసుకోవాలి షోల్డర్. ఇక్కడ చంక భాగం వచ్చేసి 6 ఇంచెస్ తీసుకోవాలి. ఇక మనకి ఇంకా చేతులు ఇంకా లావు ఉన్నాయి అనుకోండి, లావు ఉన్న వాళ్ళకి 6.5 కూడా తీసుకోవచ్చు. ఏంటి ఇప్పుడు మనకి చంక భాగం అనేది మీరు ఇలా వేసుకున్నారనుకోండి, ఏం చక్కగా మీకు బ్లౌజ్ చక్కగా ఫిట్ అవుతుంది. మీరు ఫాలో కాండి, మీకు తప్పనిసరిగా సెట్ అవుతుంది బ్లౌజ్. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.